అరేబియా సముద్రం శక్తి తుఫాన్తో అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాను తీరం వైపు దూసుకుపోతుంది. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారవచ్చని అంచనా వేసింది. శక్తి తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ తుఫాను ఉత్తర తూర్పు అరేబియన్ సముద్రంలో ఏర్పడింది. ఇక ద్వారకాకు 240 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉంది. ఇది తీవ్రమైన సైక్లోన్ స్టార్మ్ గా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో గంటకు 45 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఇవి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అక్టోబర్ 5 వరకు ఇది కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ముంబై, థానే, పల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ వంటి తీర ప్రాంత జిల్లాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయని తెలిపింది. ఇక అంతర్గత ప్రాంతాలైన ఈస్ట్ విదర్భ, మరాఠవాడ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నార్త్ కొంకణ్ లోని కొన్ని ప్రదేశాల్లో వరదలు కూడా రావచ్చని హెచ్చరించింది. Waves are like mountains. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలను యాక్టివేట్ చేయాలని, తీర ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో ఎవాక్యుయేషన్ ప్లాన్స్ లు రూపొందించాలని ఆదేశించింది. తుఫాను సమయంలో ప్రజలు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మత్స్యకారులు 6వ తేదీ వరకు అరేబియన్ సముద్రంలోకి వెళ్లకూడదంటోంది భారత వాతావరణ శాఖ. This is the effects of the cyclone sitting offshore. These are the rocks where we normally stand, so can't stay here for long. But the waves are unbelievable. The worst effects are supposed to be mid to end of the week, so that it's only going to get worse.